నమస్కారం. ఇవాళ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. సహజంగా మీలో ఎంతమంది మీకు తరచుగా దగ్గు వచ్చినప్పుడు కానీ, మీలో ఉబ్బసం ఉన్నవారు కానీ, తరచూ జలుబు చేయడం కానీ, ఆయాసం రావడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీలో ఎంతమంది ఊపిరితిత్తుల డాక్టర్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది? మనం చూసామంటే కరోనా అప్పుడు మనకి ఊపిరితిత్తులు ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత భారంగా ఉంటుందో మనం చూసాము. అదే టైంలో పల్మనాలజిస్ట్ యొక్క ఆవశ్యకతను మనం చూసాము. మీరు సహజంగా మీ నరాల జబ్బులకి, కిడ్నీ సమస్యలకి, మోకాళ్ళ నొప్పులకి వీటన్నిటికీ ఎలా ఒక స్పెషలిస్ట్ దగ్గర మీరు వెళ్ళి చూపించుకుంటారు, ఇలానే మీ ఉబ్బసంకి కానీ, తరచూ మీకు వచ్చే దగ్గు, టీబీ, నిమ్ము ఇలాంటి వాటికి పల్మనాలజిస్ట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము ఎంబీబీఎస్ తర్వాత 3 సంవత్సరాలు కేవలం ఊపిరితిత్తులు మరియు ఛాతీకి సంబంధించిన వ్యాధులు, వాటి లక్షణాలు ట్రీట్ చేయడానికి మేము 3 ఏళ్ళు చదివాము, పేషెంట్స్ని ట్రీట్ చేసాము. కాబట్టి మాకంటూ ఒక అవగాహన ఉంది, ఏ లక్షణంకి ఏ ఇన్వెస్టిగేషన్ కానీ ఏం చేయాలనేది, ఎలా ఆ జబ్బుని నయం చేయాలనేది. అందుకని మీలో ఈ అవగాహన కలగడం చాలా ముఖ్యం. మీకు ఇలాంటి లక్షణాలు, వ్యాధులు ఉన్నప్పుడు మీ పల్మనాలజిస్ట్ దగ్గరికి అంటే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మర్చిపోకండి.